సార్ పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన కార్యాలయం ఏదైతే నిర్మించబడింది తెలంగాణలో ఈరోజు ఓపెనింగ్ అయింది. మీరు ఒక జనసేన కార్యకర్తగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా చాలా సంతోషించాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కారణం ఏంటంటే ఈరోజు అక్కడికి వెళ్ళాను. ఆ ఉత్సవాల్లో నేను కూడా పాల్గొన్నాను. ఎలా ఉందంటే ఒక పండగ వాతావరణాన్ని మించిపోయి ఉంది అక్కడ. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ అక్కడ. చాలా ఇంతకుముందు వేరేలాగా ఉండేది. ఆఫీసు చాలా బాగా అలంకరించారు. క్రౌడ్ కూడా చాలా పెరిగిపోయింది. ఎందుకంటే నార్మల్గా ప్రారంభోత్సవం ఏదో కొద్దిమంది అన్నట్టుగా చేశారు. అది బాగా ఇష్యూ అయిపోయి పబ్లిక్ అయిపోయి చాలామంది వచ్చేసారు. దాదాపు వేలల్లో చాలా ఎక్కువ, దగ్గర దగ్గర 1,00,000 మంది దాకా వచ్చేసి ఉంటారు. ఎక్కడికక్కడే బారికేట్లు, గేట్లు అవన్నీ బంధించి కంట్రోల్ చేయటం జరిగింది. చాలా బాగా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణలో ఇక్కడ జనసేన పార్టీ గతం ఇప్పుడు 13 సంవత్సరాల పైన అయిపోతుంది. దగ్గర దగ్గర ఇక్కడే పుట్టింది. తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ అడ్డ మీద పుట్టిన పార్టీ జనసేన. ఈ రోజు నుంచి ఏంటంటే బాగా చాలా సీరియస్గా తీసుకుని తాలూకాలు కానీ, మండలాలు కానీ, జిల్లాలు కానీ, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పోరాటం కోసం ఈరోజు మళ్ళీ గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా జెండా ఆవిష్కరణ చేసి, పూజా కార్యక్రమాలు చేసి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అక్కడ. నేను కూడా కొన్ని మీడియాలో అట్లా మాట్లాడాం, కానీ చాలా చాలా బాగా జరిగింది. ఎందుకంటే తెలంగాణ పేద ప్రజల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదరికం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ యొక్క సమస్యలు కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ, వీటన్నిటి మీద మేము ఫైట్ చేస్తాం. అంతేగాని ఏ రాజకీయ నాయకుల మీద కానీ ఇంకా వేరే వేరే విధంగా మేము కొట్లాడం. అర్థమై అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ పెట్టారో ఈ పార్టీ ఆఫీస్ పెట్టడం వల్ల ఏదైనా పొలిటికల్ పార్టీ ప్రెజర్ ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయంటారా? ఇవి ఉంటాయి, సహజమే. ఇప్పుడు తెలంగాణ ఏదో ఒక పార్టీలో గెలవాలి అనే ఉద్దేశం ఉన్నవాడు ఏం చేస్తాడంటే పవన్ కళ్యాణ్ అని, మళ్ళీ మన తెలంగాణ సిద్ధాంతం అని తెలంగాణ పదాన్ని వాడుకుంటున్నారు. దయచేసి యావత్ తెలంగాణ ప్రజానికానికి చెప్తున్నా, రాజకీయాల పరంగా తెలంగాణ అనే సిద్ధాంతాన్ని వాడకండి. తెలంగాణ చాలా పవిత్రమైంది. ఇది అమరవీరులు, సమరవీరులు ఎందరో యుద్ధాలు చేసి, ఎన్నెన్నో చేసి, ప్రాణాలు త్యాగాలు చేసి సాధించిన గడ్డ. కొంతమంది ఏంటంటే ఇది రాజకీయంగా వాడేసుకుంటున్నారు. ఇది ఆంధ్ర ఓడో, తెలంగాణ ఓడో, ఇట్లాంటి పదాలు మర్చిపోండి. అందరం కలిసే ఉన్నాం, ఇడిపోయాం, అన్నదమ్ముల్లో ఉంటున్నాం. ఏదో నీటి సమస్య, మిగతా ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వాలు పరిష్కరించుకుంటాయి. ప్రజల మీద ఇట్లాంటి రుద్ది రాజకీయాలు చేయకండి. జనసేన గురించి మీకు తెలుసు. ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పనులు చేస్తున్నారో అవే ఇక్కడ చేస్తారు, చేసి చూపిస్తారు. ప్రజలకు దగ్గర అవుతారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు అదే చెప్పేది. ఎందుకంటే మీరు ఈ యొక్క పవన్ కళ్యాణ్ను, జనసేనను బ్లేమ్ చేయాలని ఏదేదో చాలా చాలా ఇప్పుడు 1.5 మంత్ నుంచి కూడా ఈ యొక్క విధ్వంసం చేస్తున్నారు. దయచేసి అట్లాంటివి చేయకండి. అర్థమైందా? మీరు తెలంగాణ పదాన్ని వాడండి. తెలంగాణ మా తల్లికి, తెలంగాణ మహాతల్లికి మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి, ప్రజల సమస్యలు పరిష్కరించండి. కానీ మీ రాజకీయ స్వార్థాల కోసం జనసేన కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ టార్గెట్ చేయొద్దు, వాడుకోవద్దు. ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించండి, నో ప్రాబ్లం. ఓకేనా? థ్యాంక్ యూ.